అసలు ఈ సామెత ఎవరికని పెట్టినారో ఏమో కానీ పిల్లలు కుక్కలు మనము బయటికి పోయేటప్పుడు ఎదురొస్తే మనకు అరిష్టము, పోయిన పనులు సాగవు, ప్రయాణం సక్రమంగా సాగదు అని ఎవరో మహానుభావుడు ఈ సామెత కనిపెట్టినాడు. మా ఇంట్లో అయితే మేము అస్సలు నమ్మమండి ఈ సామెత. బయటికి పోయేటప్పుడు మేము అదే పనిగా దాన్ని ఎత్తుకొని ముద్దులాడి దానితో కాసేపు ఆడుకొని మరీ బయటికి పోతాము. ప్రయాణం బాగా సాగుతుంది, పనులు బాగా సక్రమంగా సాగుతాయి. మనకుండల్లా సక్రమంగా పనులు చేసుకోవాలా మనము అని చెప్పి మనకుండల్లా పని మీద శ్రద్ధ మనకుండల్లా. కానీ పాపం మూగజీవాలండి, అవేం చేస్తాయి? దాంట్లోకి ఏమన్నా తెలుసా? వీళ్ళ పనులు నాశనం అయిపోలా, వీళ్ళు నాశనం అయిపోలా అని చెప్పి కోరుకునే మనుషులు కాదు అవి. మనుషులైతే నువ్వు ఎదుగుతాండవు అంటే వెంటనే పోయి క్షుద్ర పూజలు చేపిస్తాడు నీ మీద. మనిషికి సాధ్యం కానీ అది మూగజీవాలకు కాదు. దానికి ఈ సామెత నమ్మద్దండి. ఈ సామెత పెట్టినోనికి వానికి మనసే లేదు, మనిషే కాదు వాడు. వాడు ఒక పిల్లినో కుక్కనో సాకినింటే వానికి తెలుస్తాండి అనమాట వాటి ప్రేమ ఎట్లుంటుంది అని. వాడు సాకలేదు కాబట్టి వానికి ప్రేమ అనేది తెలియదు అనమాట. మా ఇంట్లో అయితే మేము అట్లా సామెతలు నమ్మము. మేము షాప్ పెట్టి 25 ఏళ్ళు అవుతుంది. ఈ 25 ఏళ్ళలో 20 కుక్కలు 30 పిల్లలు ఉంటుంది మా ఇంట్లో. ఈ సామెతను నమ్మేవాళ్ళు అర్ధరాత్రి కాడే దాన్ని కొట్టి తరిమేసేది, లేదా కొట్టి ఇంటి ముందరే చంపేసి పడేసేది, ఇట్లాంటివన్నీ చేస్తారు.